క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెద్దిరెడ్డికి సంబంధించిన అఫిడవిట్ లో పొందుపరిచిన 142 అక్రమ ఆస్తులు తప్పని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం. అక్రమ కేసుల ఎస్పీ గంగాధర్ కు పోస్టింగా. ప్రతిపక్షం కోసం జగన్ ప్రాకులాటపై ఎద్దేవా. మేమంతా రైట్ అన్న మిథున్ రెడ్డిపై విసురుడు. భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడెం రామచంద్ర యాదవ్ వ్యాఖ్యలు. బాబు పవన్ ప్లాన్ బి రెడీ చేశారా? క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై జనసేనాని దృష్టి. వైకాపా నాయకుల కోసం తెలుగుదేశం గాలం. జగన్ 40% ఓటు బ్యాంక్ చెల్లా చెదురైన గ్రామ, మండల, పట్టణ స్థాయి వైకాపా ప్రజా ప్రతినిధుల చేరికకు గ్రీన్ సిగ్నల్. రహస్యంగా తాము చేయాల్సిందంతా చేశాము. టీడీపీలోకి నకిలీ నాయకుల జోరు. నిజమైన టీడీపీ వర్గీయులకు అన్యాయం. ఎమ్మెల్యేలకు తలనొప్పిగా కొత్త మూకల రాక. ఫ్లెక్సీలతో ఊదరగొడుతున్న అవకాశవాదులు. అసలైన పార్టీ నేతలకు స్థానం ఎక్కడని ప్రశ్న. చంద్రబాబు అరెస్టు సమయంలో కనిపించని వారికే నేడు ఆయా నియోజకవర్గాల్లో అధిక ప్రయోజనాలు. ధనం, కులం, వర్గం వారీగా ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా ఎమ్మెల్యేల పంచుకు చేరుతున్న వంచకులు. అప్రమత్తంగా లేకుంటే నష్టమంటున్న సీనియర్లు. అంతు చిక్కని విధంగా ఎవరి కొత్త పచ్చ చొక్కాల వ్యక్తులని తలపట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్ళు. తెలుగుదేశం సోషల్ మీడియాను ఊపేస్తున్న మెసేజ్. కానరాని మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా జాడా. మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా కోసం పోలీసుల నిరీక్షణ. నవాజ్ బాషాకు మదనపల్లె సబ్ కలెక్టరేట్ల ఫైల్ దగ్ధం సెగ. నవాజ్ ఎక్కడ? బెంగళూరులోనా, కేరళలోనా? ఇక డీటెయిల్స్ చూస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో జనసేన కూడా భాగస్వామ్యంగా ఉండటం, ఉప ముఖ్యమంత్రిగా కీలక స్థానంలో తాను ఉండటంతో పాలనలో తన మార్క్ కనిపించే విధంగా పవన్ వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు క్షేత్రస్థాయిలో జనసేనను బలోపేతం చేసి తన రాజకీయ శత్రువు జగన్ ను, వైసీపీని బలహీనం చేసే విధంగా పవన్ సరికొత్త ప్లాన్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందిన 40% ఓట్ షేర్ ఆ పార్టీకి ఉంది. ఉమ్మడి 13 జిల్లాల్లో వైసీపీ క్యాడర్ బలంగా ఉండటం, ఏపీలో 100కు పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్, జెడ్పీ చైర్మన్ పదవులు వైసీపీ చేతిలోనే ఉన్నాయి. వార్డ్ మెంబర్ల నుంచి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు 180 మంది వరకు ఉన్నారు. పార్టీ తరఫున ఎమ్మెల్యేలు పెద్దగా గెలవకపోయినా మండల, గ్రామ స్థాయిలో వైసీపీకి బలం ఉండటం, గ్రామ స్థాయిలో తమకు పట్టు ఉండడం వలన వైసీపీని బలహీనం చేయాలని టీడీపీ, జనసేన నిర్ణయించుకున్నాయట. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీ చైర్మన్లను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ను సిద్ధం చేసుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా వాటిని దారి మళ్లించి ఇతర పథకాలకు మళ్లించారు. పాలనలో తమ జోక్యం లేకుండా తమను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారనే బాధ వైసీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ఇప్పుడు తమకు అనుకూలంగా మార్చుకునే విషయంపైనే జనసేన, టీడీపీలు ఫోకస్ చేశాయి. గ్రామ స్థాయిలోని వైసీపీ క్యాడర్తో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను జనసేనలో చేర్చుకుని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ స్థాయిలో కీలకంగా ఉన్న నాయకులు టీడీపీలోకి వెళ్లే విధంగా పవన్ వ్యూహ రచన చేస్తున్నారట. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లో సోదాలకు పోలీసులు సిద్ధమయ్యారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లో ఆదివారం పోలీసులు సోదాలకు సిద్ధమవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆదివారం వేకువజామునే స్థానిక సిటిఎం రోడ్ శివాలయం ఎదురుగా ఉన్న నవాజ్ బాషా ఇంటికి 2వ పట్టణ పోలీసులు చేరుకున్నారు. నవాజ్ బాషా ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆయన రాగానే సోదాలు నిర్వహించాలని ఉన్నత అధికారుల ఆదేశాలతో పోలీసులు అక్కడే కాసు కూర్చున్నారు. మాజీ ఎమ్మెల్యే ఇంటికి వస్తారా, రారా అన్నది వేచి చూడాల్సి ఉంది. నవాజ్ బాషా ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు స్వయాన తమ్ముడు. పెద్దిరెడ్డికి సంబంధించిన అఫిడవిట్ లో పొందుపరచని 142 అక్రమ ఆస్తుల వివరాలను తప్పు అను నిరూపిస్తే నా పార్టీని రద్దు చేసి రాజకీయ సన్యాసం చేస్తానని పొంగనూరు రామచంద్ర యాదవ్ ప్రెస్ మీట్ లో తేల్చి చెప్పారు. భారత యోజన పార్టీ అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పొంగనూరులో అత్యంత విలువైన భూములను బెదిరించి అధికారం ఉపయోగించి పెద్దిరెడ్డి పేదలను మోసం చేసి ఆక్రమించుకుని తన కుటుంబ సభ్యులపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని యాదవ్ ఆరోపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగళ్ళు పర్యటన చేసినప్పుడు 307 అక్రమ కేసులు పెట్టిన నాటి జిల్లా ఎస్పీ గంగాధర్కు పోస్టింగ్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి కనీస ప్రతిపక్ష హోదా దక్కని పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం హోదా కావాలని కోర్టుకు వెళ్లడం బుద్ధిలేని పని అన్నారు. మేము కరెక్ట్గా ఉన్నామని, మాదంతా రైట్ అంటూ మిథున్ రెడ్డి ప్రెస్ మీట్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన 142 ఆస్తుల వివరాలతో నేను హైకోర్టుకు దాఖలు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. పదవుల కోసం అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడానికి కూడా వెనకాడని నైజం పెద్దిరెడ్డి కుటుంబానిదని భారత యోజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఫైర్ అయ్యారు. గత 5 సంవత్సరాల అరాచకాలకు, దౌర్జన్యాలకు, దోపిడీ ప్రభుత్వానికి అంతం పలికి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బుద్ధి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. కొత్త ప్రభుత్వము ఏర్పాటైన తర్వాత గత 1.5 నెల రోజుల కాలంలో అనేక రకాలైన దిగ్భ్రాంతికరమైన విషయాలు రోజుకొక రకంగా వెలుగులోకి వస్తుంటే సామాన్య ప్రజల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ నిజంగా గత 5 సంవత్సరాల్లో ఇన్ని అరాచకాలు జరిగాయా, ఇన్ని దౌర్జన్యాలు జరిగాయా, ఇంత దోపిడీ జరిగిందా అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. మరీ ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన భూ దోపిడీ గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. వేల ఎకరాలు తన సొంత ఆస్తులలాగా పూర్తిగా కబ్జా చేసి ప్రైవేట్ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, డీకేటీ ఆస్తులు, దేవాదాయకు సంబంధించిన ఆస్తులు ప్రతి ఒక్కటి ఎక్కడ ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా గత 5 సంవత్సరాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అతని కుటుంబ సభ్యులు, అతని చెంచాలు పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం జరిగిందనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఈ దోపిడీ నుండి తప్పించుకోవడానికి ఇవన్నింటినీ కూడా ఆధారాలు మార్చడానికి కూడా దిగజారి ప్రభుత్వ ఆఫీసుల పైన పడి దీనికి సంబంధించిన ఆధారాలని కాల్ చేసే ప్రయత్నం కూడా. రెవెన్యూ వ్యవస్థను నా స్నేహితుడి కొడుకు భ్రష్టు పట్టించాడని చింతా మోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదివారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్లను దగ్ధం చేయడం క్షమించరాని తప్పన్నారు. నా స్నేహితుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రెవెన్యూ వ్యవస్థని సర్వనాశనం చేశాడని తప్పుబట్టారు. నిందితులు ఎంతటి వారైనా వదలకుండా శిక్షించాలన్నారు. ఎందుకు కాల్చారు దీన్ని? అవసరం ఏముంది? వేల ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులను కాల్చడంలో ఆంతర్యం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను పోలీసు వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నా. ఈరోజు పేపర్లో చూశాను, బాగా చక్కగా అన్ని విషయాలు బయటపడుతున్నాయి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తాను. ఒకప్పుడు జమాబద్దీ లెక్కలు ఉండేది, మరి అడంగులాలు ఉండేది. ఈ అడంగులాలు, జమాబందీ లెక్కలు, రెవెన్యూ బోర్డులు, రెవెన్యూ రికార్డులు ఇవన్నిటినీ తారుమారు చేసినటువంటి ఘనత నా మిత్రుడు కుమారుడికే దక్కింది. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించేశారు. మరి అవసరం ఏమొచ్చింది? డ్రోన్లు ఏంది సర్వే చేసేదానికి? తహసీల్దార్ ఒక ఆయన ఉంటే, బియ్యములుండే, కేఎములుండే, వాళ్ళని వదిలిపెట్టి డ్రోన్లతో ఏందా నువ్వు సర్వే చేయించేది? పిచ్చోడా, ఎవడు చెప్పాడు ఈ సలహా నీకు? అదేంటి అది? నువ్వు అదేదో రాళ్ళు వేస్తే రాయి పైన కూడా నీ బొమ్మ ఎదుగా? పిచ్చోడా, ఇవన్నీ తప్పు. ఇది రెవెన్యూ వ్యవస్థని చక్కగా మళ్ళా మామూలు ఆ రెవెన్యూ వ్యవస్థను పాత వ్యవస్థకు తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నా. భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల వద్ద నుంచి అర్జీలు స్వీకరించడం కోసం పార్టీ అధిష్టానం మొదటిసారి శ్రీకారం చుట్టింది. వారానికి ఒక రోజు పార్టీ కార్యాలయంలోనే అర్జీలు స్వీకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలపడం పట్ల పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. పార్టీ అధ్యక్షులు, నాయకులు, చోటా నేతలు అధికారులపై ఫిర్యాదు చేయొచ్చని తెలుస్తోంది. ఫిర్యాదు చేసిన 15 లేదా 20 దినములలో సమస్య పరిష్కారానికి ఓ కమిటీ వేయనున్నారు.
ప్రతి అర్జీ డాష్ బోర్డులో నమోదు కాబడుతోంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసుల వివరాలు కూడా డాష్ బోర్డులో నమోదు చేయనున్నారు. కార్యకర్త పేరు, కేసు నెంబర్, కేసు నమోదు చేసిన సంవత్సరం, కేసు నమోదు చేసిన పోలీస్ స్టేషన్, పార్టీ కార్యకర్త ఫోన్ నంబర్, పార్టీ కార్యకర్త సభ్యత్వ నెంబర్తో సమస్య వివరాలు తెలపగలరని పేర్కొన్నారు. రహస్యంగా తాము చేయాల్సిందంతా చేశాము. టీడీపీలోకి నకిలీ నాయకులు. నిజమైన టీడీపీ వర్గీయులకు అన్యాయం. ఎమ్మెల్యేలకు తలనొప్పిగా కొత్త ముఖాల రాక. ఫ్లెక్సీలతో ఊదర కొడుతున్న అవకాశవాదులు. అసలైన పార్టీ నేతలకు స్థానం ఎక్కడదని ప్రశ్న. చంద్రబాబు అరెస్టు సమయంలో కనిపించని వారికే నేడు ఆయా నియోజకవర్గాల్లో అధిక ప్రయోజనాలు. ధనం, కులం, వర్గం వారీగా ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా ఎమ్మెల్యేల పంచకు వంచకులు. అప్రమత్తంగా లేకుంటే నష్టమంటున్న సీనియర్లు. అంతు చిక్కని విధంగా ఎవరి కొత్త పచ్చ చొక్కాల వ్యక్తులని తల పట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్ళు. భారీ మెజార్టీలు అధికార పార్టీకి తలనొప్పులుగా మారాయి. గత 5 ఏళ్లలో కనిపించని ముఖాలు మేము తెలుగుదేశం పార్టీకి సైలెంట్గా పనిచేశామని ముందుకొస్తున్నాయి. టీడీపీ కోసం నిరంతరం శ్రమించి కేసులను ఎదుర్కొన్న వారు వెనకబడిపోయారు. 10,000 జేబులో వేసుకుని ఫ్లెక్సీలు కట్టి నకిలీ నాయకులు తెరపైకి వచ్చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండటంతో ఎన్నికల వరకు వైకాపాలో ఉన్న వ్యక్తులు కులం, వర్గం, డబ్బుతో అధికార పార్టీ పాంచన చేరిపోతున్నారు. అసలు వీరంతా ఎవరని ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులకు సైతం అంతు చిక్కడం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలో పార్టీని కాపాడుకుంటూ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు రోడ్లపైకి వచ్చి నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. పోలీసులతో అవమానాలు, లాఠీ దెబ్బలు తిన్నారు. చివరగా చంద్రబాబు అరెస్టు సమయంలో రోడ్డుపైకి వచ్చి సుమారు 52 రోజుల పాటు కుటుంబాలను వదిలి నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నారు. కానీ పరిస్థితి మారింది. ఇప్పుడు తొలి నుంచి టీడీపీ కోసం కష్టపడిన వారి కంటే లాంబింగ్ ద్వారా పార్టీలోకి వచ్చిన వారు ముఖ్య నాయకులు, అధినాయకుల వద్ద తిష్ట వేస్తుండడం అసలైన టీడీపీ వర్గీయుల దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఎన్నికల వరకు వైకాపాతో అంటగాగిన వారు ఇప్పుడు పార్టీతో కానీ ఆ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచే విషయంలో ఏమాత్రం ప్రమేయం లేకపోయినా ఇప్పుడు 10,000 ఖర్చు చేసేసి భారీగా ఫ్లెక్సీలు వేయించి తామే పార్టీ వర్గీయులమని, తామే ఎమ్మెల్యేలకు ముఖ్యులమని భావన కలిగేలా ప్రచారం చేసుకుంటున్నారు. మేము పని చేయకుంటే ఇంత మెజార్టీ వస్తుందా అని నమ్మబలుకుతున్నారు. ముఖ్య నాయకులు కూడా తమ వర్గం, కులం, ధనం ఉన్నటువంటి వారికి ఆశ్రయాన్నిచ్చి ఎమ్మెల్యే వద్దకు పార్టీతో ప్రమేయం లేని వ్యక్తులను ప్రతిపాదించడం, వారికి లబ్ధి కలిగించేలా చేస్తున్న కార్యక్రమాలతో టీడీపీలోని నిజమైన క్యాడర్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పార్టీ వర్గీయులకు అన్నింట్లో ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించిన నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలో పరిణామాలు మరో రకంగా ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు సైతం ఈ కొత్త మొహాలను చూసి వీరంతా ఎవరు, ఎప్పుడు పార్టీలో చేరారు, తమ ఎన్నికల ప్రచారంలో కూడా కనిపించలేదని, తమ ఓటమి కోసం యత్నించినా వీరి ప్రయోజనాల కోసం ఎందుకు సిఫార్సు చేస్తున్నారని రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వంపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇలా పార్టీలో చొరబడి పార్టీ వర్గీయులను దూరం చేస్తున్న వారికి అడ్డుకట్ట వేయకపోతే టీడీపీ ఉనికి ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని నిజమైన టీడీపీ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో వాగులు, వంకల గుండా నీళ్లు ప్రవహించి దగ్గరలోని చెరువుల్లో, కుంటల్లో చేరుతుంటాయి. అయితే భూగర్భ జలాల పెంపు కోసం చెక్ డ్యాంలు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు నిర్మించడం మనం చూస్తూనే ఉంటాము. అలా నిలిచిన నీటిని కొలతల్లో అధికారులు చెప్పడం మనం వింటుంటాము. అలా తరచూ వినపడే పదం టీఎంసీల నీళ్లు. అసలు టీఎంసీ అంటే ఏమిటి? ఒక టీఎంసీ నీరు ఎన్ని లీటర్లకు సమానం అన్నది చాలా మంది మెదళ్లలో మెదులుతూనే ఉంటుంది. టీఎంసీ అనే పదాన్ని మనం తరచుగా వింటుంటాం. ముఖ్యంగా ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో డ్యాములు, రిజర్వాయర్లో వరద నీరు చేరుతుంది. ఫలానా రిజర్వాయర్లో 2-3 టీఎంసీల వరకు చేరి ఉంటుందని అధికారులు బయటకు విడుదల చేశారని వార్తలు కూడా వినిపిస్తుంటాయి. ఇక్కడే చాలా మందికి ఓ సందేహం కూడా కలుగుతుంది. ఏంటంటే ఇంతకీ టీఎంసీ అంటే ఏమిటి? నిపుణుల ప్రకారం రిజర్వాయర్లో నీటిని కొలిచేందుకు టీఎంసీ అనే షార్ట్కట్ పదాన్ని వాడతారు. దీని పూర్తి పేరు 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. 1000 మిలియన్ క్యూబిక్ అడుగులు అంటే నీటి పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే యూనిట్. టీఎంసీ అలాగే టీఎంఎఫ్టీ అని కూడా పిలుస్తుంటారు. 1 మిలియన్ క్యూబిక్ అడుగులు అంటే టోటల్గా 1000 ఫీట్ల పొడవు, 1000 ఫీట్ల వెడల్పు, అలాగే 1000 ఫీట్ల ఎత్తు వరకు కలిగి ఉండే నీటి పరిమాణం. లీటర్లలో పరిగణిస్తే ఒక టీఎంసీ దాదాపు 2,881 కోట్ల లీటర్లు అవుతోంది. 2,300 ఎకరాల విస్తీర్ణంలో 1 అడుగు మందం నీరు చేరితే గనక దానిని 1 టీఎంసీ నీటికి సమానంగా పరిగణించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తంబలపల్లి నియోజకవర్గ ములకల చెరువు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ పూల శంకర్ అనారోగ్యం కారణంగా బెంగళూరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కువైట్ శంకర్ మృతికి తీవ్ర సంతాపం తెలియజేశారు. ఆదివారం నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. కువైట్ శంకర్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబుతో పాటు పలువురు టీడీపీ నేతలు నివాళులర్పించారు. కాగా ఆదివారం శంకర్ అంతిమయాత్రలో తమ్మళ్లపల్లె తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి, రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దిరెడ్డికి సంబంధించిన అఫిడవిట్లో పొందుపరిచిన 142 అక్రమ ఆస్తులు తప్పని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం. అక్రమ కేసుల ఎస్పీ గంగాధర్కు పోస్టింగా. ప్రతిపక్షం కోసం జగన్ ప్రాకులాటపై ఎద్దేవా. మేమంతా రైట్ అన్న మిథున్ రెడ్డిపై విసురులు. భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడెం రామచంద్ర యాదవ్ వ్యాఖ్యలు. బాబు పవన్ ప్లాన్ బి రెడీ చేశారా? క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై జనసేనాని దృష్టి. వైకాపా నాయకుల కోసం తెలుగుదేశం గాలం. జగన్ 40% ఓటు బ్యాంక్ చెల్లా చెదురైన గ్రామ, మండల, పట్టణ స్థాయి వైకాపా ప్రజా ప్రతినిధుల చేరికకు గ్రీన్ సిగ్నల్. రహస్యంగా తాము చేయాల్సిందంతా చేశాము. టీడీపీలోకి నకిలీ నాయకుల జోరు. నిజమైన టీడీపీ వర్గీయులకు అన్యాయం. ఎమ్మెల్యేలకు తలనొప్పిగా కొత్త మూకల రాక. ఫ్లెక్సీలతో ఓదరగొడుతున్న అవకాశవాదులు. అసలైన పార్టీ నేతలకు స్థానం ఎక్కడని ప్రశ్న. చంద్రబాబు అరెస్టు సమయంలో కనిపించని వారికే నేడు ఆయా నియోజకవర్గాల్లో అధిక ప్రయోజనాలు. ధనం, కులం, వర్గం వారీగా ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా ఎమ్మెల్యేల పంచుకు చేరుతున్న వంచకులు. అప్రమత్తంగా లేకుంటే నష్టమంటున్న సీనియర్లు. అంతు చిక్కని విధంగా ఎవరి కొత్త పచ్చ చొక్కాల వ్యక్తులని తలపట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్ళు. తెలుగుదేశం సోషల్ మీడియాను ఊపేస్తున్న మెసేజ్. కానరాని మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా జాడా. మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా కోసం పోలీసుల నిరీక్షణ. నవాజ్ బాషాకు మదనపల్లె సబ్ కలెక్టరేట్ల ఫైల్ దగ్ధం సెగ. నవాజ్ ఎక్కడ? బెంగళూరులోనా, కేరళలోనా? క్షణక్షణ పోరాటం, కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.